హలో ఆల్, నాన్న పైసా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను క్రెడిట్ కార్డు సంబంధించిన ముఖ్యమైన పదాలను సులభమైన ఉదాహరణలతో వివరిస్తాను. ఇవి తెలుసుకోవడం వల్ల మీరు క్రెడిట్ కార్డుని బాధ్యతాయుతంగా ఉపయోగించి సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగపడుతుంది. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నయా పైసా. క్రెడిట్ కార్డ్ని ఒక షార్ట్ టర్మ్ అప్లా ఊహించుకోండి. మీరు ఇప్పుడు బ్యాంకు డబ్బులతో వస్తువులు కొనుగోలు చేస్తారు, తర్వాత ఆ డబ్బును బ్యాంక్కి తిరిగి చెల్లిస్తారు. ఫస్ట్ టర్మ్ క్రెడిట్ కార్డ్ బ్యాంకు డబ్బును కట్ చేసి తర్వాత తిరిగి చెల్లించే అవకాశం ఇచ్చే కార్డ్. ఎగ్జాంపుల్, అమిత్ అనే వ్యక్తి 20,000 విలువైన మొబైల్ని క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసి వచ్చే నెల బిల్లు చెల్లిస్తాడు. సెకండ్ టర్మ్ కార్డ్ హోల్డర్ క్రెడిట్ కార్డును కలిగి ఉండే వ్యక్తినే కార్డ్ హోల్డర్ అంటారు. ఎగ్జాంపుల్, అమిత్ ఈ కార్డుకి కార్డ్ హోల్డర్. థర్డ్ టర్మ్ క్రెడిట్ లిమిట్ మీ కార్డు ద్వారా ఖర్చు చేయగలిగే మొత్తం అమౌంట్. ఎగ్జాంపుల్, మీ క్రెడిట్ 1 lakh అయితే ప్రత్యేక అనుమతి లేకుండా అంతకన్నా ఎక్కువ ఖర్చు చేయలేరు. ఫోర్త్ టర్మ్ అవైలబుల్ క్రెడిట్ మీరు ఇంకా ఖర్చు చేయగలిగే మొత్తం లిమిట్. ఎగ్జాంపుల్, మీ క్రెడిట్ కార్డు పైన క్రెడిట్ లిమిట్ 1 lakh ఉంటే మీరు ఆల్రెడీ 30,000 ఖర్చు చేస్తే మీకు అవైలబుల్ క్రెడిట్ లిమిట్ 70,000. ఫోర్త్ టర్మ్ బిల్లింగ్ సైకిల్ మీ ట్రాన్సాక్షన్స్ నమోదు అయ్యే టైం పీరియడ్. ఎగ్జాంపుల్, ప్రతి నెల 1st నుంచి 30 డేట్ వరకు బిల్లింగ్ సైకిల్ అనుకోవచ్చు. సిక్స్త్ టర్మ్ స్టేట్మెంట్ బిల్లింగ్ సైకిల్లో చేసిన అన్ని ఖర్చుల సారాంశం. ఎగ్జాంపుల్, షాపింగ్, పెట్రోల్, ఫుడ్ డెలివరీ మరియు ఇతర ఖర్చులు దీంట్లో కనిపిస్తాయి. సెవెంత్ టర్మ్ స్టేట్మెంట్ డేట్ మీ నెలవారీ బిల్లు జనరేట్ అయ్యే డేట్. ఎగ్జాంపుల్, ప్రతి నెల 5th తేదీన స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ టర్మ్ డ్యూ డేట్ ఇలా స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత మీరు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయడానికి ఒక డ్యూ డేట్ ఇస్తారు, దాన్నే డ్యూ డేట్ అంటారు. ఎగ్జాంపుల్, స్టేట్మెంట్ తేదీ 5th డేట్, డ్యూ డేట్ 25th డేట్. నైన్త్ టర్మ్ మినిమం అమౌంట్ డ్యూ పెనాల్టీస్ తప్పించుకోవడానికి తప్పనిసరిగా చెల్లించాల్సిన కనీస మొత్తం. ఎగ్జాంపుల్, మీ క్రెడిట్ కార్డు బిల్లు 10,000, కనీసం చెల్లింపు 500, కానీ కేవలం కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తే మిగిలిన మొత్తంపై వడ్డీ పడుతుంది. 10th టర్మ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ మీరు క్రెడిట్ కార్డుకు చెల్లించాల్సిన మొత్తం అమౌంట్. ఎగ్జాంపుల్, మీ బిల్లు 15,000 అయితే మీ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ కూడా 15,000 అవుతుంది. ఇంట్రెస్ట్ ఛార్జ్ పూర్తి బిల్లు చెల్లించినప్పుడు బ్యాంకు వసూలు చేసే అదనపు ఛార్జ్. ఎగ్జాంపుల్, మీరు మినిమం అమౌంట్ చెల్లించినప్పుడు మిగిలిన అమౌంట్పై పడే ఛార్జ్నే ఇంట్రెస్ట్ ఛార్జ్ అంటారు. ఎగ్జాంపుల్, మీరు బిల్లులో కొంత మాత్రమే చెల్లిస్తే మిగిలిన మొత్తంపై వడ్డీ యాడ్ అవుతుంది. గ్రేస్ పీరియడ్ వడ్డీ లేకుండా చెల్లించడానికి ఇచ్చే సమయం. ఎగ్జాంపుల్, ఈరోజు కొనుగోలు చేసి 45 days లోపు చెల్లిస్తే వడ్డీ ఉండదు. యాన్యువల్ ఫీ కార్డు ఉపయోగించడానికి ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన ఫీజు. ఎగ్జాంపుల్, 500 per annum. కొన్ని కార్డ్స్కి యాన్యువల్ ఛార్జెస్ ఉంటాయి, కొన్ని ఛార్జెస్కి ఉండవు. 14th టర్మ్ జాయినింగ్ ఫీ ఫస్ట్ టైం కార్డు తీసుకున్నప్పుడు చెల్లించాల్సిన 1 time ఫీజ్. ఎగ్జాంపుల్, కొన్ని ప్రీమియం కార్డ్స్కి 1000 లేదా అంతకన్నా ఎక్కువ జాయినింగ్ ఫీజు ఉంటుంది. 15th టర్మ్ రివార్డ్ పాయింట్స్ ఖర్చు చేసినందుకు మనకు కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఇస్తారు, వాటిని మళ్ళీ మనం క్రెడిట్ కార్డు పర్చేస్ చేసేటప్పుడు వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్, ప్రతి 100 ఖర్చు చేస్తే 1 రూపీ రివార్డ్ వస్తుంది. క్యాష్ బ్యాక్ మీ ఖర్చులో కొంత శాతం తిరిగి మీకు రావడం. ఎగ్జాంపుల్, గ్రాసరీ కొనుగోలుపై 5% క్యాష్ బ్యాక్. 2,000 ఖర్చు చేస్తే 100 రూపీస్ తిరిగి వస్తుంది. ఇలాంటి ఆఫర్స్ కేవలం కొన్ని క్రెడిట్ కార్డు పైనే ఉంటుంది, అన్ని క్రెడిట్ కార్డు పై ఉండదు. నెక్స్ట్ టర్మ్ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో మీ క్రెడిట్ లిమిట్లో మీరు ఎంత శాతం ఉపయోగిస్తున్నారో తెలియజేసేదే క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో. ఎగ్జాంపుల్, మీ క్రెడిట్ కార్డుపై 1 lakh లిమిట్ ఉంటే మీరు ఖర్చు చేసింది 30,000, యూటిలైజేషన్ 30%. సాధారణంగా తక్కువ యూటిలైజేషన్ ఉండడం మీ క్రెడిట్ కోడ్ ప్రొఫైల్కి మంచిది. 18th టర్మ్ క్రెడిట్ స్కోర్ మీరు అప్పులను ఎంత బాధ్యత ఉపయోగిస్తున్నారో
చూపించే నెంబర్. ఎగ్జాంపుల్, సమయానికి బిల్స్ పే చేస్తే మంచి క్రెడిట్ స్కోర్ జనరేట్ అవుతుంది. లేట్ పేమెంట్ ఫీ. మీ డ్యూ డేట్ లోపు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయకపోతే దానిపై ఛార్జ్ చేసే పేమెంట్ ఫీ. ఎగ్జాంపుల్, డ్యూ డేట్ దాటితే ఎక్స్ట్రా ఛార్జెస్ పడవచ్చు. 20th టర్మ్ క్యాష్ అడ్వాన్స్. క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేయడం. ఎగ్జాంపుల్, మీ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం నుంచి 10,000 తీసుకోవడం. దీనిపై సాధారణంగా వెంటనే ఛార్జీలు మరియు ఇంట్రెస్ట్ పడుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడం అంత సజెస్టబుల్ కాదు. ఈఎంఐ కన్వర్షన్. పెద్ద మొత్తంలో చేసిన కొనుగోలు నెలవారీ వాయిదాలుగా మార్చుకోవడం. ఎగ్జాంపుల్, 60,000 విలువైన ల్యాప్టాప్ను క్రెడిట్ కార్డుపై పర్చేస్ చేసి ఆ బిల్లుని 12 monthsకి ఈఎంఐలుగా మార్చుకోవడం. 22nd టర్మ్ కాంటాక్ట్లెస్ పేమెంట్. కార్డును మిషన్కి ట్యాప్ చేసి చెల్లించడం. ఎగ్జాంపుల్, సూపర్ మార్కెట్స్లో కార్డు స్వైప్ చేయకుండా ట్యాప్ చేసి చెల్లించడం. ఇక్కడ మనం పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. 23rd టర్మ్ యాడ్ ఆన్ కార్డ్. మెయిన్ కార్డుకి లింక్ అయి ఇంకో కార్డ్ని మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడం. ఇక్కడ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది సేమ్ ఉంటుంది, కానీ 2 కార్డ్స్ ఇష్యూ చేస్తారు. మన ఫ్యామిలీలో 2 persons ఈ కార్డుని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు తమ కాలేజీ చదువుతున్న పిల్లలకు యాడ్ ఆన్ కార్డు ఇస్తారు. 24th టర్మ్ కార్డ్ నెట్వర్క్. ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ చేసే నెట్వర్క్. ఎగ్జాంపుల్, వీసా, మాస్టర్ కార్డ్, రూపే నెట్వర్క్స్ మన కార్డ్స్ని ప్రాసెస్ చేస్తాయి. క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్. మీ అనుమతి లేకుండా మీ కార్డ్ని ఉపయోగించడం. ఎగ్జాంపుల్, ఎవరో మీ కార్డ్ని ఉపయోగించి ఆన్లైన్లో కొనుగోలు చేయడం. ఎప్పుడూ మీరు ఓటీపీలు, సివిలు మరియు కార్డు వివరాలు చాలా సీక్రెట్గా ఉంచుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నాన్నయ్య పైస ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.